దేశవ్యాప్తంగా గాంధీ జయంతి వేడుకలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని రాజ్ఘాట్ వద్ద ఏఐసీసీ చీఫ్ ఖర్గే, రాహుల్ గాంధీ, పలువురు జైన, బౌద్ధ మతస్థులు నివాళులర్పించారు. గాంధీ సమాధి చుట్టూ తిరుగుతూ జైనులు ప్రత్యేక వాయిద్యాలతో నివాళులు ఘటించారు. వీరితో పాటు ఢిల్లీ సీఎం ఆతిషీ సింగ్ కూడా రాజ్ఘాట్లో గాంధీకి నివాళులర్పించారు. మహాత్మా గాంధీజీ దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. ప్రతి ఒక్కరూ గాంధీజీ మార్గంలో నడవాలని ఢిల్లీ సీఎం ఆతిషీ పేర్కొన్నారు. దేశ ప్రజలకు గాంధీ జయంతి, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి శుభాకాంక్షలు తెలిపారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఢిల్లీ రాజ్ఘాట్లో గాంధీ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ నేపథ్యంలో రాజ్ఘాట్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నివాళులర్పించారు. అంతకుముందు ప్రధాని మోదీ కూడా మహాత్ముడికి నివాళులర్పించారు. జాతిపిత మహాత్మా గాంధీ జయంతి వేడుకల సందర్భంగా దేశ ప్రజలకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని రాజ్ఘాట్ వద్ద మహాత్ముడికి నివాళులర్పించారు ప్రధాని మోదీ. జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా స్వచ్ఛ సేవలో పాల్గొన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. స్కూల్ విద్యార్థులతో కలిసి స్వచ్ఛతా అభియాన్లో భాగస్వామి అయ్యారు. చీపురు పట్టి పాఠశాలలో చెత్తను ఊడ్చారు. దీనికి సంబంధించిన ఫోటోలను ఎక్స్లో షేర్ చేశారు ప్రధాని మోదీ. ఈ చొరవ స్వచ్ఛ భారత్ స్ఫూర్తిని మరింత బలోపేతం చేస్తుందన్నారు. అందరూ స్వచ్ఛ సేవలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. గడిచిన 10 ఏళ్లలో స్వచ్ఛ భారత్ మిషన్ అతిపెద్ద ప్రజా ఉద్యమంగా మారిందన్నారు ప్రధాని మోదీ. దీనిని ప్రజలు వ్యక్తిగత లక్ష్యంగా చేసుకుని విజయవంతం చేశారన్నారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమం ప్రారంభించి 10 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఢిల్లీలో ఏర్పాటు చేసిన స్వచ్ఛతా దివస్ ప్రోగ్రాంలో మోదీ మాట్లాడారు. స్వచ్ఛ భారత్ పరిశుభ్రత ఉద్యమం మాత్రమే కాదు, ప్రజా శ్రేయస్సుకు ఇదొక కొత్త మార్గం అని పేర్కొన్నారు. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అందరికీ అభినందనలు తెలిపారు. स्वच्छ भारत मिशन से आई जन जागृति ये साफ सफाई है। साथियों, स्वच्छता की प्रतिष्ठा बढ़ने से देश में एक बहुत बड़ा मनोवैज्ञानिक परिवर्तन भी हुआ है। आज मैं इसकी चर्चा भी आवश्यक समझता हूं। पहले साफ सफाई के काम से जुड़े लोगों को किस नजर से देखा जाता था, हम सब जानते हैं। एक बहुत बड़ा वर्ग था जो गंदगी करना अपना अधिकार मानता था और कोई आकर के स्वच्छता करे जो उसकी जिम्मेवारी मान करके अपने आप को बड़े अहंकार में जीते थे, उनके सम्मान को भी चोट पहुंचाते थे। लेकिन जब हम सब स्वच्छता करने लग गए तो उसको भी लगने लगा कि मैं जो करता हूं वो भी बड़ा काम करता हूं और ये भी अब मेरे साथ जुड़ रहे हैं। बहुत बड़ा मनोवैज्ञानिक परिवर्तन है। రాజ్ఘాట్ వద్ద గాంధీ జయంతి వేడుకలు జరిగాయి. ఈ నేపథ్యంలో మహాత్ముడికి ప్రముఖులు నివాళులర్పించారు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా రాజ్ఘాట్లో నివాళులు ఘటించారు. జాతిపిత, యుగ పురుషుడు, మహాత్ముడికి ఘనమైన నివాళులు అంటూ పేర్కొన్నారు. బాపు ఆలోచనలు, ఆదర్శాలు ఎప్పటికీ నిలిచి ఉంటాయని వికే సక్సేనా అన్నారు. భారత 2వ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి 119వ జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని విజయ్ ఘాట్లో లోక్సభ స్పీకర్ ఓం బిర్లా తదితర నేతలు నివాళులర్పించారు.